క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరులకును సహోదరులకును ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి నేటి దినాన ప్రభువారు మనకిచ్చిన సమయంలో ఈ రీతిగా మరొక పర్యాయం మిమ్మల్ని కలుసుకొని దేవుని యొక్క ప్రేమను పంచుకోవటానికి ప్రభువారు చూపిన కృపను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉంటున్నాను. తిరిగి నేటి ఈ కార్యక్రమంలో మనమందరం కలిసి మొట్టమొదటిగా పాట పాడి దేవుని నామమును మహింపరిచి తదుపరి నేటి వాక్య ధ్యానములో మనమందరం కలిసి ముందుకు కొనసాగుదాం. పాటల పుస్తకములో యేసే నా పరిహారి అనే పాట పాడు. యేసే నా పరిహారి, ప్రియా యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నీ కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు సోపెల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి, ఎన్ని నష్టాలు సోపెల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. మణిమాన్యాలు లేకున్నా మనోవేదనలు వేధించినా, మణిమాన్యాలు లేకున్నా మనోవేదనలు వేధించినా, నరులెల్లరూ నన్ను విడచినా ప్రియ ప్రభువే నా పరిహారి, నరులెల్లరూ నన్ను విడచినా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. దేవా నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటెవ్వరు, దేవా నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటెవ్వరు, నా జీవిత కాలమంతా నిన్నే పాడి స్తుతించెదను, నా జీవిత కాలమంతా నిన్నే పాడి స్తుతించెదను. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలం
ప్రభువే నా పరిహారి. చాలా సంతోషం. ఇంతవరకు దేవుని యొక్క నామాన్ని బట్టి చక్కటి పాట ద్వారా దేవుని నామాన్ని మహిమపరచగలిగి ఉన్నాం. మంచిది. తిరిగి దేవుని యొక్క వర్తమానం ధ్యానం చేయటం కొరకై ప్రభువారు మన ముందు ఉంచినటువంటి వాక్య భాగములో ముందు కొనసాగట కొరకై మీరందరూ కూడా సిద్ధపడి ఉండాలని ప్రభు పేట వాక్యముఖముగా మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. రండి వాక్య ధ్యానములోకి వెళదాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియచేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబడెను. గనుక ఆ రాజు అతనికి బెల్షాజరు అను పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపుము, అతడు దీని భావము నీకు తెలియచెప్పును. చాలు. దేవుడి వాక్య భావం మన వెనికిడిలో దీవించనుగాక. చిన్న ప్రార్థన చేసుకుని మనం పాఠంలో వాక్య ధ్యానంలో ముందుకు కొనసాగుదాం. మహాపరిశుద్ధుడైన మహిమల మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి మా ప్రియ యేసుక్రీస్తు ప్రభువా, మీ శ్రేష్టమైన దాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటాను నాయన. నేటి దినాన మీ సన్నిధి కాంతి మాకు తోడుగా ఉంచారు. ఈ రీతిగా మీ యొక్క నా మహిమార్థములో మేము మా గృహాలలో ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి వారి గృహాలలో ఉండి మీ యొక్క సన్నిధిని అనుభవించడానికి మీరు చెప్పిన కృపకై స్తుతులు స్తోత్రము నాయన. కనుక నేటి దినాన ఈ కార్యక్రమంలో మాతో మీరున్న విధానం బట్టి స్తుతులు స్తోత్రము నాయన. కనుక ఈ కార్యక్రమం మొట్టమొదటిగా ఇందులో పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచగలిగి ఉన్నాం. తిరిగి ఈ పరిశుద్ధ గ్రంథములోని మాటలు మేము ధ్యానించి ఉన్నాం. ధ్యానింపబడిన మాటలోని సారాంశం మాకైతే తెలియదు. నిలబడి ఉన్న దీని దాసుని పక్షి మీరుండి మీ పరిశుద్ధాత్మ అభిషేకమును దయచేసి మీ నోటు బోరుగా వాడుకొని మీ బిడ్డలకు కావాల్సినటువంటి వాక్య సత్యాన్ని బయలుపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. అలాగనే ఈ కార్యక్రమం ద్వారా మీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీ యొక్క పరిశుద్ధాత్మతో నింపి, మీ వాక్య వెలుగుతో నింపి, ఈ చదవబడిన వాక్య భాగం సారాంశం బట్టి బలపరచబడి ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క దినాలలో మేము మా జీవితాలు ఎలాగుండాలో నేర్చుకొని ఈ పాఠం ద్వారా మేము ఆధ్యాత్మిక బలపరచబడి మా అనుదిన చర్యలో మా జీవన యాత్రలో మిమ్మల్ని బట్టి ముందుకు కొనసాగి మేలు పొందే కృపను దాచేయమని ఈ కార్యక్రమం అంతటిని కూడా మీకు మహిమార్థమై మాకందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరే ముందుని జరిగించమని తండ్రి వెని మీకే యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతిస్తున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి దినాన ప్రభువారు మనకిచ్చిన ఈ అమూల్యమైన సమయాన దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములోని మాటలు మనము ధ్యానించి ఉంటున్నాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనంలో ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు అని రాయబడుతుంది. ఈ మాటను ఎవరు పలికారు అని మనం ఆలోచించినట్లయితే, ఈ దానియేలును గురించి ఇలాగూ ఎందుకు రాయబడింది అని మనం ఆలోచిస్తున్నట్లయితే, ప్రభువారు అనేకమైన విషయాలు మన ముందుకు తీసుకొస్తూ ఉంటున్నారు. చరిత్ర ప్రకారంగా చదవబడినటువంటి దానియేలు గ్రంథం 5వ అధ్యాయం
మొదటి నుంచి ఆఖరి వచనాల వరకు ఇక్కడ అనేకమైన సంగతులు కనపడుతూ ఉంటున్నాయి. ఈ వాక్య భాగంలో దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు అని మనం ధ్యానించాం. అయితే అతడు అలాగూ రుజువు చేయబడటానికి, అలాగూ సాక్ష్యం పొందటానికి ఇటు దానియేలు పక్షం ప్రభువారు ఉన్నారు అనే సత్యాన్ని మనం తెలుసుకొని, ఈ దానియేలు వలె మన జీవితంలో కూడా మనం ఉన్నటువంటి దేశములో, ప్రాంతములో, సంఘములో, పని ప్రాంతాలలో, గృహాలలో ఈ దానియేలు వలె మనము కూడా ఉండాలని ప్రభుపక్షముగా వాక్యముఖముగా మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ఎందుకని అని ఆలోచిస్తున్నట్లయితే, దానియేలు ఉన్నటువంటి ఆ కాలములో బెల్షాజరు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు తన అంతఃపురములో తన దగ్గర ఉన్నటువంటి వారందరినీ పిలుచుకొని దేవుని మందిరం యొక్క పరికరాలన్నీ తెప్పించుకొని వాటిలో ద్రాక్షరసం పోసుకొని త్రాగుతూ మత్తుడై అనేకమైనటువంటి విధాలుగా దేవుని దృష్టికి ఆయాసం కలిగించిన వాడు కనపడుతున్నాడు. ఇలాగూ జీవిస్తున్నటువంటి బబులోను దేశం యొక్క నెబుకద్నెజరు కుమారుడైనటువంటి బెల్షాజరు స్థితిని ప్రభువారు చూసి ఒక చేవ్రాతను అతనికి పంపించినట్టుగా ఈ వాక్య భాగంలో కనపడుతుంది. ఆ ప్రకారము ఆ రాజు తాను జీవించేటువంటి యొక్క జీవితం ప్రభుకు ఆయాసకరమైనటువంటి విధంగా ఉన్నది తెలుసుకోలేక ఆ చేవ్రాతను బట్టి చాలా దిగులు పడుతూ, చాలా భయపడుతూ, అధైర్యంతో ఉన్నప్పుడు తన ఆ రాణి గారు వచ్చి 10వ వచనం నుంచి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయాలు ఉంటున్నాయి. నీవెందుకు దిగులు పడుతున్నావు? నువ్వెందుకు అధైర్యపడుతున్నావు? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. నీకు కలిగినటువంటి యొక్క స్థితిగతులను బట్టి, దాని యొక్క పరిస్థితుల యొక్క భావాన్ని లేక ఆ చేవ్రాత యొక్క మర్మాన్ని తెలియపరచగలిగిన వాడు మన దేశంలో దానియేలు అనే వ్యక్తి ఉన్నాడు. అతడు నీ తండ్రి కాలములో కూడా గొప్ప కలల భావాన్ని తెలియపరిచిన వాడు. అందుకే ఆ దానియేలుని నీ తండ్రి అనేటువంటి నెబుకద్నెజరు 3వ అధిపతిగా నియమించారు. నువ్వు కూడా అతన్ని పిలిపించి నీ సంగతంతా తెలియపరచుము. అతడు నీకు దాని భావాన్ని, దాని యొక్క మర్మాన్ని తెలియజేస్తాడు అని సలహా ఇచ్చినప్పుడు ఆ ప్రకారం దానియేలు దగ్గరికి పనివారిని పంపించడం జరిగింది. దానియేలును కూడా పిలిపించడం జరిగింది. దానియేలు కూడా వచ్చాడు. ఆ యొక్క మాటలను బట్టి అనేకమైన సంగతులు తెలియపరిచాడు. మంచిది. కాలక్రమేణా ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితులు గమనిస్తే చాలా విచారకరమైన పరిస్థితులుగా కనపడుతూ ఉంటున్నాయి. బెల్షాజర్ అనేటువంటి రాజుకి హెచ్చరిక వచ్చింది. తన యొక్క జీవితం, తన యొక్క రాజ్యపాలన, తన యొక్క స్థితిగతులు అర్థాంతరంగా ముగిసిపోయేటువంటి పరిస్థితులు వచ్చాయి అని దానియేలు చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, బెల్షాజర్ యొక్క రాజ్యము, బెల్షాజర్ యొక్క అధికారము, బెల్షాజర్ యొక్క స్థితిగతులు ముగించబడి ఉన్నప్పటికీ కూడా మెట్టుకు దేవుని యొక్క ప్రియకుమారుడు దానియేలు ఆ స్థలం నిలిచి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అవును, ప్రభువారు ఒక మాట సెలవిస్తూ ఉంటున్నారు. ఆకాశము భూమి గతించిన నా మాటలు గతించు అంటున్నాడు. ఈ లోకములో ఉన్నటువంటి సమస్తము నశించిపోయిన దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారు
ఎన్నటికీ నశించరు అని ప్రభువారు సెలవిస్తూ ఉంటున్నారు. మరి ఈ సత్యాన్ని బట్టి వాక్యం వింటున్న మీరు కూడా మీరున్నటువంటి స్థలములలో, మీరున్నటువంటి ప్రాంతములో, మీరున్నటువంటి ప్రదేశములో ఈ దానియేలు వలె శ్రేష్టమైన బుద్ధి కలిగిన వారుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఎందుకు శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉండాలి అనంటే, ప్రస్తుతపు దినాలలో ఉన్న పరిస్థితులన్నీ మనం చూస్తూ ఉంటున్నాం, మనం గమనిస్తూ ఉంటున్నాం. ఏమాత్రం నెమ్మది లేని దినాలివి, ఏమాత్రం సంతోషము లేని దినాలివి. అయితే ఇటు దినాలలో, ఇటు ప్రతికూలమైన పరిస్థితుల్లో జీవిస్తున్న మనము కావాల్సినటువంటి ఆధ్యాత్మిక గుణగణాలు ఏంటంటే, ఈ దానియేలు వలె శ్రేష్టమైన బుద్ధి కలిగి జీవించటం. ఇటు శ్రేష్టమైన బుద్ధి కలిగి జీవిస్తే ప్రస్తుత కాలంలో ఇంకా స్థితిగతులను బట్టి మన ద్వారా దేవుడు అనేకులకు కూడా గొప్ప మర్మాలు తెలియపరచగలడు, గొప్ప మర్మయుక్తమైన విషయాలు తెలియపరచగలడు. లోకము తెలుసుకోలేని సంగతులు, లోకము గ్రహింపు చేసుకున్న సంగతులు దేవుడు మన ద్వారా తెలియజేస్తూ ఉంటాడు. అట్టి తెలియజేయబడిన పాత్రలుగా మనం ఉండాలి, జీవించాలి, మనం కూడా బ్రతకాలి అంటే మనము ఈ దానియేలు వలె శ్రేష్టమైన బుద్ధి కలిగిన వారముగా ఉండాలి. శ్రేష్టమైన బుద్ధి అంటే పవిత్రమైనటువంటి ప్రవర్తన యొక్క గుణగణములైన అర్థం, పవిత్రమైనటువంటి పరిశుద్ధత యొక్క సుగుణములు అని అర్థం. ఇవి దానియేలులో చాలా ఎక్కువగా ఉన్నాయి. కనుక దానియేలు మరియు తన స్నేహితులైనటువంటి యూదులు ఆ కాలంలో జీవిస్తున్నప్పుడు అనేకమైనటువంటి పరిస్థితులు ప్రతికూలంగా మారినా కూడా దానియేలును తన స్నేహితులను అక్కడ దేవుని బిడలుగా నిలబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అనేకమైన సంఘటనలు అక్కడ సంభవించినట్టుగా మనము గమనించగలం. అయినప్పటికీ దేవుడు గొప్పవాడై దానియేలును తన స్నేహితులను వారు ఉన్నటువంటి ప్రాంతములో, ప్రదేశములో కాపాడుతూ, రక్షిస్తూ, వారికున్న విశ్వాస జీవితాన్ని బట్టి, వారికున్నటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి వారి పట్ల గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారు. ఇవన్నీ దేవుని ద్వారా మన జీవితంలో జరగాలి అంటే మనము కూడా దానియేలు వలె శ్రేష్టమైన బుద్ధి కలిగిన వారముగా ఉండాలి. ఇట్టి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వారముగా ఉన్నప్పుడు మన జీవితాలు కూడా గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉంటారు. ఇట్టి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి గుణగణములు కలిగి, సుగుణములు కలిగి మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకునే క్రమంలో శ్రేష్టమైన బుద్ధి యొక్క గుణగణాలు ఏమిటి, దాని అనుభవాలు ఏంటి, మనం ధ్యానం చేద్దాం. రండి బైబిల్లోనికి. యెషయా గ్రంథం 50 అధ్యాయం 5వ వచనం. ప్రభువగు యెహోవా చెవికి విను బుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ఇంకా కొట్టువారికి నా వీపును అప్పగించితిని అని ఇక్కడ వ్రాయబడుతుంది. ఈ మాట ఎవరు పలుకుతున్నారని మనకు అర్థమవుతుంది. కొట్టువారికి వీపు అప్పగించిన వారు ఎవరు? మన రక్షకుడు, మన విమోచకుడు యేసుక్రీస్తు వారు. ఆయన దేవుని కుమారుడై ఉండి సమస్తం ఆయన ద్వారానే కలిగి ఉన్నప్పుడు, ఆయన అట్టి తండ్రి దగ్గర కుమారుడిగా ఉండి ఈ లోకంలోనికి మనిషి కుమారునిగా వచ్చి దేవుని మాట వినట్లో మానలేదంట. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుని మాట విను బుద్ధి కలిగి ఉన్నాడట. ఆ మాట 7వ వచనంలో మరలా చదవండి. 5వ వచనంలో ప్రభువు యెహోవా నా చెవికి విను బుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా
నేను తొలగిపోలేదు. ఫస్ట్ పాయింట్. కాబట్టి నేటి దినాన ఈ మాటలను బట్టి దేవుడు వినుబుద్ధి నాకు పుట్టింపగా నేను వినకుండా మానలేదు అంటున్నారు. అవును, మొట్టమొదటిగా మనము వినేవారముగా ఉండాలి. ఏమి వినాలి అనగా దేవుని మాటలు వినాలి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములను మాటలు దేవుని దాసులు బోధిస్తున్నప్పుడు వినేవారు వినుబుద్ధి కలిగి వినాలి. అప్పుడు ఆ మాటల యొక్క సారాంశం అర్థమవుతూ ఉంటుంది. వినటం వలన విశ్వాసం కలుగుతూ ఉంటుంది. అట్టి విశ్వాసం మనకు కలిగినప్పుడు మన జీవితాల్లో ప్రభువారు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటారు. కాబట్టి నేటి దినాన వినుబుద్ధి కలిగి ఉండాలి. అందుకే సొలొమోనుతో కూడా ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూడగలం. నా కుమారుడా, ఉపదేశము తులసివేయక నువ్వు విని ఎడల దీర్ఘాయుష్మంతుడు అవుతుందని లేఖనం సెలవిస్తూ ఉంది. ఒక దినాన సొలొమోనుకి ఒక దర్శనం వచ్చింది. ప్రభువారు దర్శనం ముందు కనిపించారు. సొలొమోనా, నా వల్ల నీకేం కావాలో కోరుకో అని ప్రభు మాట్లాడుతున్నప్పుడు సొలొమోను విన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సొలొమోను దేవుని మాట విని అక్కడ ప్రభుతో మాట్లాడుతూ, ఎంతో గొప్ప జనమైనటువంటి నీ ప్రజలను నేను పరిపాలించుట కొరకై నాకు జ్ఞానము చాలదు, కాబట్టి అట్టి జ్ఞానంతో కూడిన వివేచన నాకు దయచేయమన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అవును, మన జీవితాలు కూడా ఎప్పుడైతే దేవుని మాటలు వింటామో జ్ఞానవంతులుగా తీర్చబడతాం, వివేచన కలిగిన వారుగా తీర్చబడతాం, వివేకం కలిగిన వారుగా మనము జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ పాయింట్, మనం వినుబుద్ధి కలిగి ఉండాలి. ఈ వినుబుద్ధి కలిగి ఉన్నవారు బైబిల్లో సొలొమోను. అలాగనే మరి బాలుడైన సమూయేలు కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ప్రభువారు పిలుస్తుంటుండగా అక్కడ మరి సమూయేలు మేలుకొని అక్కడ తాను పిలిచేది యాజకుడైన ఏలీ అనుకొని అక్కడికి వెళ్ళినట్టుగా మనం చూస్తుంటున్నాం. కానీ అక్కడ ప్రభువారు పిలుస్తున్నప్పుడు మూడవ మారు నీ చిత్తం ప్రభు నేను ఉన్నానని పలికినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రభువారు మనతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటలు వినాలి. వినడం వలన మన జీవితాలు చాలా గొప్పగా ఉంటాయి. బైబిల్లో చాలామంది విని మేలు పొందిన వారు కనపడుతూ ఉంటున్నారు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలు విని గొప్పగా ఆశ్చర్యపడిన వారు కనపడుతూ ఉంటున్నారు. అలాగే మన జీవితాలు కూడా వినుబుద్ధి కలిగి ఉండాలి. అదే శ్రేష్టమైన బుద్ధి. మొట్టమొదటిగా బబులోను దేశంలో దానియేలు దగ్గరికి ఏ విషయము వచ్చినా, లేక దానియేలుకి ఏ విషయము తెలిసినా అతడు మొట్టమొదటిగా ఆ విషయాన్ని తెలుసుకుంటాడు. తెలుసుకోవడం అంటే వినటం. అడిగి తెలుసుకుంటాడు. ఏమి జరిగింది, మీకు కలిగిన కళ ఏంటి, మీకు వచ్చిన దర్శనం ఏంటి, అవి చెప్పమంటాడు. అలాగనే మనం కూడా తెలుసుకోవాలంటే వినాలి. ఎప్పుడు కూడా వినాలి. వినేటువంటి గుణం మనలో ఉండాలి. అదే శ్రేష్టమైన బుద్ధి. కాబట్టి రెండో పాయింట్కి వెళ్దాం రండి. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనము. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనము. దావీదు సౌలు తనను పంపిన చోటనెల్లకు పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చిన గనుక సౌలు యూదుల మీదను అతనిని నియమించెను. జనులందరి దృష్టికి సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. చాలు. ఇక్కడ రాజైన దావీదు కనపడుతూ ఉంటున్నాడు. సౌలు కాలంలో సౌలు మొట్టమొదటిగా రాజు
ఉన్నటువంటి కాలంలో దావీదు సుబుద్ధి కలిగిన వాడుగా ఉండి మొదటి రాజు అయినటువంటి సౌలు చెప్పిన ప్రతి పని చేసుకుని వచ్చే క్రమంలో తాను వెళ్ళిన మార్గమంతట్లో సుబుద్ధి కలిగిన వాడుగా ఉండి ప్రజలందరి దృష్టికి, సౌలు దృష్టికి, సౌలు పనివారి దృష్టికి అక్కడ గొప్పవాడు కనపడుతున్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, దేవుని దృష్టికి కూడా గొప్పవాడుగా కనపడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. సుబుద్ధి అంటే మంచి బుద్ధి, శ్రేష్టమైన బుద్ధి, అమూల్యమైన బుద్ధి అని అర్థం. ఇటు బుద్ధి కలిగినటువంటి దావీదు ఇశ్రాయేలు ప్రజలకు రెండవ రాజుగా ఏర్పాటు చేయడం మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దావీదు జీవితంలో అనేకమైన శ్రమలు, కష్టములు ఎదురైనప్పటికీ కూడా తనకున్నటువంటి సుబుద్ధి ప్రకారంగా తాను అట్టి పరిస్థితిని జయించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే మన జీవితంలో కూడా ఈ లోకంలో ఉన్న పరిస్థితిని బట్టి అనేక శ్రమల, కష్టములు, బాధలు ఎదురవుతూ ఉండొచ్చు. అయినప్పటికీ మనకున్న సుబుద్ధి చేత, మనకున్నటువంటి సుబుద్ధి యొక్క గుణగణముల చేత మనము కూడా అటు వాడిని జయించడానికి అవకాశం ఉంటుంది. దావీదు వలె మరొక స్త్రీ కూడా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆమె పేరు అబీగయీలు, నాబాలు యొక్క భార్య. ఆమె కూడా సుబుద్ధి కలిగి తన భర్త యొక్క తప్పిదమును బట్టి రాజైన దావీదును కలుసుకొని ఆ భర్త తప్పు తన తప్పుగా భావించి మన్నించమని ప్రార్థించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక దావీదు తన భర్తను క్షమించినట్టుగా, విడిచిపెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి స్త్రీలైనటువంటి మీరు కూడా అబీగయీలు వలె ఇక్కడ సుబుద్ధి కలిగి జీవించవలసిన వారవై ఉండాలి. ఇటు సుబుద్ధి కలిగి ఎవరైతే ఉంటారో వారి జీవితాల్లో గొప్ప మేలు కలుగుతూ ఉంటుంది. ఇది రెండవ పాయింట్. ఈ రెండవ పాయింట్లో మరి చూసినప్పుడు సుబుద్ధి కలిగి దావీదు ఉన్నాడు, సుబుద్ధి కలిగి అబీగయీలు కూడా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. మూడవ పాయింట్కి వెళ్దాం రండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. చాలు. చదవని వాక్య భాగాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ వాక్య భాగంలో మీ మనస్సు అని నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలవారి ఉండమని వాక్యము సెలవిస్తూ ఉంది. నిబ్బరమైన బుద్ధి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఎందుకు ఉండాలి? ఈ మాటలు ఎందుకు రాయబడినాయి? ఈ మాటలు ఎందుకు ప్రభువారు మనం బయలుపరుస్తున్నారు అని ఆలోచిస్తున్నట్లయితే, ఇటు నిబ్బరమైన బుద్ధి కలిగి మనము ప్రస్తుత కాలంలో జీవించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నదైన సత్యాన్ని ప్రభువారు వాక్యము ద్వారా తెలియపరుస్తారు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నుంచి చదివినట్లయితే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదకుచున్నాడు. ఇందుకొరకై నిబ్బరమైన బుద్ధి కలిగి మనం జాగ్రత్త కలిగి మెలుగు కలిగి ఉండాలి. మన విరోధి అయినటువంటి సాతాను, మన విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదురా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. అవును, ప్రస్తుతమైనటువంటి కాలంలో అపవాది సంబంధమైనటువంటి పరిస్థితులు సంభవిస్తున్నటువంటి కాలంలో అపవాది ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నటువంటి కాలంలో దేవుని పిల్లమైన మనము
లేక వాక్యం వింటున్నటువంటి మీరు నిబ్బరమైన బుద్ధి కలిగి, మెలుగు కలిగి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అపవాది పొంచి ఉంటున్నాడు. అపవాది సంబంధమైనటువంటి కీడు తెగులు నాశనము చేయుట కొరకై సంచారము చేస్తూ ఉంది. అవును, ఈ లోకములో అనేకులను కూడా ఆ అపవాది మృంగివేసినట్టుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనము నిబ్బరము కలిగి, ధైర్యము కలిగి, మెలుగు కలిగి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలని ప్రభువారు సెలవిస్తున్నారు. తర్వాత ఇంకా చదవండి, ఇంకా అర్థమైతే మనకి. లోకమందున్న సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. చాలు. ఇక్కడ చూస్తే లోకమందు మన సహోదరులు ఈ విధంగానే శ్రమలు పడుతూ ఉంటున్నారు. ఈ విధంగానే అపవాది చేత శోధింపడుతూ ఉంటున్నారు. ఈ విధంగానే అపవాది ఎవరిని మింగుదా అని ఎదురు చూస్తుంటుండగా ఏర్పాటు చేయబడిన వారు సైతం దానికి లోబడిపోయి దానికి బంధకాల్లో జీవించుతూ ఉంటున్నారు. మనము చాలా జాగ్రత్తగా ఈ యొక్క పరిస్థితిని గమనించాలి. కాబట్టి ఈ మాట ఇలా వ్రాయబడుతూ ఉంది. మనము నిబ్బరమైన బుద్ధి కలిగి, ధైర్యము కలిగి మనము ఈ లోకంలో జీవించి ఈ పరిస్థితి నుంచి మనము అధిగమించవలసిన వారం ఏంటున్నాం. ఇట్టి ప్రతికూలమైన పరిస్థితులు, వేదనకరమైన, శోధనకరమైన పరిస్థితి నుంచి తప్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఈ వాక్య భాగంలో రాయబడినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఇట్టి నిబ్బరమైన బుద్ధి కలిగి మనం జీవించట్లో శ్రేష్టమైన బుద్ధిలో భాగమై ఉంటుంది. ఈ శ్రేష్టమైన బుద్ధి యొక్క గుణగణాలు 3. 1 వినుబుద్ధి, 2వది సుబుద్ధి, 3వది నిబ్బరమైన బుద్ధి. దానియేలు కూడా తన కాలంలో అపవాది సంబంధికులు పరిపాలిస్తున్నటువంటి దినాలలో నిబ్బరమైన బుద్ధి కలిగి, వినుబుద్ధి కలిగి, సుబుద్ధి కలిగి, శ్రేష్టమైన బుద్ధి గలవాడిగా ఉండి తన కాలములో, తన ప్రాంతములో, వారు జీవిస్తున్న ప్రదేశంలో అనేకమైన పరిస్థితులు జయించినట్టుగా, అధిగమించినట్టుగా మనం చూడగలుగుతుంటున్నాం. దాంట్లో ఫస్ట్ పాయింట్, భోజనాల దగ్గర వారికి పరీక్ష ప్రారంభమైంది. రాజు ఒక ఆజ్ఞ జారీ చేశారు. నా దేశంలో జ్ఞానులైన వారు కనపడినట్లు, వివేకం కలిగిన వారు కనపడినట్లు, అటివారు ఎవరో ఎన్నిక చేయబడినట్లు, వారి ముఖము ప్రకాశింపబడినట్లు రాజు సిద్ధపరిచిన భోజనము చేయాలని అక్కడ ఆజ్ఞ జారీ చేయగా, ఆ భోజనము చేయుట దానియేలు మిగతా స్నేహితులకు ఇష్టము లేక వారు దానిని నిరాకరించినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఎందుకనగా ఆ దేశంలో బలి అర్పించిన మాంసమును భోజనముగా సిద్ధపరుస్తారు. అది తినుట దేవుణ్ణి పిల్లైనటువంటి దానియేలు మిగతా స్నేహితులకు ఇష్టము లేదు కనుక, అది దైవ చిత్తము కాదు కనుక వారు ఆ భోజనము నిరాకరించి మాకు శాకాహారం మాత్రమే కావాలని వారు అక్కడున్న అధికారికి చెప్పినప్పుడు, అధికారి కొంత చింతతో మాట్లాడి, మరి నా మీదకి ఎందుకు ఉరి తీసుకుని వస్తారు, దీన్ని బట్టి రాజు నన్ను శిక్షిస్తాడని చెప్పినప్పుడు, నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, కావాలంటే మమ్మల్ని 10 రోజులు పరీక్షించు, మేము శాకాహారం తిన్నా కూడా మా ముఖాలు బాగుంటాయి అని అక్కడ తెలియపరిచి 10 రోజులు శాకాహారం తిని రాజు దగ్గరికి వెళ్ళవలసిన దినంలో వారు వెళ్ళగా ఆ ప్రాంతం ఉన్నటువంటి అందరికంటే కూడా రాజు దానియేలును తన స్నేహితులను ఇష్టపడినట్లుగా, వారిని ఎన్నిక చేసినట్లుగా, వారు కోరుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారి ముఖములు ప్రకాశించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అవును, దేవుణ్ణి పిల్లమైన మనము కూడా ఈ లోకములోని భోజనాలు బట్టి కాదు కానీ, ఈ లోకములోని ఆహారం బట్టి కాదు కానీ,
దేవుని యొక్క వాక్యం బట్టి మన జీవితాలు వెలిగించబడాలి. అందుకే అంటాడు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలం జ్యోతుల వలె ప్రకాశిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు ఫస్ట్ మరి అటువంటి సమస్యను ఎదుర్కొని దాన్ని అధిగమించి దేవుని పిల్లలుగా వారు అక్కడ ప్రకాశించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా అక్కడ చూస్తే శ్రేష్టమైన బుద్ధి కలిగిన వారై, నిబ్బరమైన బుద్ధి కలివారి, ఇనుబుద్ధి కలవారి, సుబుద్ధి కలిగిన వారి, వారు రెండో అనుభవం కూడా వారు అక్కడ అధిగమించినట్టుగా చూస్తూ ఉంటున్నాం. అదేమిటనగా చూసినట్లయితే అక్కడ వారు అగ్నిగుండములో పడవేయబడుతున్నారు. రాజు నిలబెట్టినటువంటి ప్రతిమకు నమస్కారము చేయక వారు రాజాజ్ఞ గురైపోయి వారు మరణాన్ని సైతము లెక్క చేయక వారు అగ్నిగుణములో పడవేసినట్టుగా చూస్తుంటున్నాం. అయితే ఆ అగ్నిగుణములో పడవేయబడినటువంటి వారు ఏ హాని కలగకుండా వారు ఆ పరిస్థితిని తప్పించబడి వారిని బట్టి రాజు అదుగు మీ దేవుడు రక్షించుటకు సమర్థుడని అక్కడ వారు పలికిన మాట ప్రకారంగా చూస్తుంటున్నాం. అవును, మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారు అదొక శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి మనలను రక్షించుటకు సమర్థుడు, మనలను విడిపించుటకు సమర్థుడు, మనల్ని కాపాడుటకు సమర్థుడు. కాబట్టి అట్టి సమర్థవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుని చేతిలో మనం ఉండుట చాలా మంచిది. ఎలాగనగా శ్రేష్టమైన బుద్ధి కలిగిన వారుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ రెండవ మాట చూస్తే వారు అగ్నిగుణముల నుంచి కూడా విడిపించబడి తప్పించబడినట్టుగా చూస్తుంటున్నాం. మూడవ పాయింట్ ఇక్కడ దానియేలు సింహం బోనులో కూడా వేయబడినట్టుగా చూస్తూ ఉంటున్నాం. అయినప్పటికీ దేవుడు అతనికి తోడుగా ఉండి ఆ సింహములు సైతం ఏమీ చేయకుండా అక్కడ దేవదూత పంపబడి ఆ దేవదూత అదిగో మరి ఆ సింహములను కూడా మరి ఆపినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఆ పరిస్థితుల్లో రాజు ఇంటికి వెళ్ళి నిద్ర పట్టగా ఉదయాన్నే లేచి వచ్చి అదిగో దేవుణ్ణి పిలినటువంటి దానియేలును పిలిచినప్పుడు దానియేలు బయటికి రాగా ఆ రాజు ఆశ్చర్యపోయి అది మీ దేవుడు పూజారువుడు, మీ దేవుడు నిజముగా చాలా గొప్ప దేవుడు, జీవగల దేవుడని ఒప్పుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనము కూడా మనం ఉన్నటువంటి కుటుంబంలో, మనము నివాసం ఉన్నటువంటి గృహాలలో, మనం ఉంటున్నటువంటి ప్రాంతములో, ప్రదేశములో, ఉద్యోగ వ్యవస్థలలో, వ్యాపార స్థలాలలో, చేతి పని స్థలాలలో, లేక మందిరములో, సంఘములో, ఈ ప్రదేశములో, ఈ ప్రాంతములో మనం కూడా శ్రేష్టమైన బుద్ధి కలిగిన వారంగా ఉండి సాక్ష్యము కలిగి ఉంటే ఈ లోకమున విపత్తులు ఎన్ని రకాలుగా వస్తున్నా నిబ్బరమైన బుద్ధి కలిగి ఉంటే వాటి నుంచి తప్పిస్తాడు మన దేవుడు, వాటి నుంచి కాపాడుతాడు మన దేవుడు. కాబట్టి నేటి దినాన ఈ వాక్యం వింటున్నటువంటి నీవు, నేను, మనందరం కూడా ఎటువంటి బుద్ధి కలిగి ఉన్నామో మనకు తెలుసు. కానీ మనకు కావలసిన బుద్ధి, మనకు ఉండవలసిన బుద్ధి, మనము అదిగో కలిగి ఉండవలసిన బుద్ధి శ్రేష్టమైన బుద్ధి. దానియేలు వలె, దావీదు వలె, యేసు ప్రభువారు వలె, మరి అబీగైలు వలె అక్కడ సంఘము కూడా ఉన్నట్లుగా చూస్తున్నాం. సంఘం వలె మనం శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉండాలి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండి ఈ లోకములో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితుల నుంచి మనం విడిపించబడాలి. ఈ లోకమున్నటువంటి భయంకరమైనటువంటి శోధనలు, శ్రమలు, కీడులు, ఆ విపత్తు నుంచి కూడా మనం విడిపించబట్టు వరకు ఈ శ్రేష్టమైన బుద్ధి మనకు ప్రస్తుత కాలంలో ఎంతో అవసరమై ఉంటుంది. అది మనకుంటే మనం తప్పించబడతాం, అది మనం కలిగి ఉంటే తప్పించబడడానికి అవకాశం ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఇంతవరకు వాక్య ధ్యానంలో మనం అనేకులను చూసాం. కాబట్టి ఆ శ్రేష్టమైన బుద్ధి కలిగి మనం కూడా మన జీవితంలో జీవించుట కొరకై ఈ వాక్య వెలుగులో మీరు నింపబడి ఈ వాక్యం మీ హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యపు వెలుగుతో మీరు జీవించాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ఎందుకనగా ఈ కాలంలో పరిస్థితులు బాగలేవు, చాలా ఘోరంగా ఉంటున్నాయి. ఈ పరిస్థితుల నుంచి మనం తప్పించబడాలంటే మన జీవితం ఎలాగుందో చాలా జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి వాక్యం ఉన్నటువంటి మీరు, మనమందరం కూడా మన జీవితాలను, మన మనస్సును, మన బ్రతుకులను సరి చేసుకోవాలి. కాబట్టి ఒక పాట ఉంది, నీ జీవితములో
గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. దేవుడు మాటలు మన వెనికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మహిమల మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, ఇంతవరకు మాతో ఉండి మీ బిడ్డలతో మీరు మాట్లాడిందే స్తోత్రము నాయన. విత్తబడిన వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయం నాటి ఫలింపచేయండి. ఎవరు ఈ మాటలు నిర్లక్ష్యపరచకుండా ప్రతి ఒక్కరు ఈ మాటలు వారి నింపుకొని మీ వాక్యం వెళితే నింపబడి ప్రస్తుత కాలంలోని ఈ శ్రమలు, కష్టాలు, శోధనలు, తెగులు, కీడు, విపత్తు నుంచి తప్పించబట్టు కొరకై ఎంతవరకు చదువుకున్న వాక్య భాగములోని దానియేలు వలె శ్రేష్టమైన బుద్ధి కలిగి జీవించి అయ్యా తప్పించబట్టడానికి, కాపాడబట్టడానికి, రక్షింపబట్టడానికి మీ సహాయమును దయచేయమని ఈ వాక్యం విన్నటువంటి ప్రతి బిడను పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకొని దర్శించి మీ కృపలో భద్రపరిచి వారికి కావాల్సినటువంటి సహాయమును, మేలును, దీవెన, ఆశీర్వాదం, ఆరోగ్యము, ఆనందము దాచేయమని ఈ రీతిగా దీనదాసు నిలబెట్టుకొని మీరు వాడుకున్న విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఈ దీనదాసు ఇంకా అనేకమైన మర్మయుక్తమైన విషయాలు బయలుపరిచి ఈ మాటలను బట్టి ప్రతి బిడ్డ బలపరచబట్టు కొరకై అయ్యా దీనుణ్ణి, దీనదాసుని కుటుంబాన్ని, అలాగే సంఘమును, సంఘ పరిచర్యను, సంఘ బిడ్డలను, బంధువులను, రక్త సంబంధికులను, స్నేహితులను, ఇరుగు పొరువారిని, శ్రేయబులాసులను మీరు పేరు పేరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని సమస్త మీ చేతిలో చెప్పుకోమని తండ్రి వెని మీకే యేసు క్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.